బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి వస్తున్నాయని విమర్శించారు కమలం నేతలు. మూడు పార్టీలు ఒకటి కాకపోతే హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ నేతలు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై బేగంపేట హరిత ప్లాజాలో హైదరాబాద్ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీకి ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్రావు, బీజేపీ కార్పొరేటర్లు అటెండ్ అయ్యారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మీటింగ్ తర్వాత మాక్ పోలింగ్ లో ఓట్లు వేశారు నేతలు. ప్రజలను దోచుకొని రక్తం పీల్చుకొని తాగిన పార్టీ మజ్లిస్ అని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదో చెప్పాలని ప్రశ్నించారు. చాప కింద నీరులా తెలంగాణ అంతటా ఎంఐఎం విస్తరిస్తుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రజల యొక్క రక్తం తాగినటువంటి మజ్లిస్ పార్టీకి జీ హుజూర్ అంటూ వంగి వంగి సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చాలా స్పష్టంగా మన ముందు కనబడతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వక్ఫ్ చట్టంతో ఎవరికి అన్యాయం జరగదన్నారు. వక్ఫ్ బోర్డుకు ఉన్న ఆస్తులతో వచ్చే ఆదాయంపై క్లారిటీ లేదన్న కేంద్ర మంత్రి ఆదాయం ఎటుపోతుందో లెక్కలు లేవన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు బండి సంజయ్. రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఆర్థిక సహాయంతోనే, వీళ్ల ప్రోద్బలంతోనే, వీళ్ల ప్రోత్సాహంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేయబోతున్నారు, చేస్తున్నారు. 5 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ప్రతి సంవత్సరము 1000 కోట్ల ఆదాయం వస్తుంది. దీని ద్వారా రావాలి. ఇవాళ కేవలం 20% మాత్రమే దర్గాలు, మసీదులు మాత్రం ఉన్నాయి. మిగతా 7 మరి ఏ ముస్లిం పొదులకు చెందుతున్నది ఇవాళ? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 శక్తులు పోటీలో ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు. అభివృద్ధికి వ్యతిరేకమైన మతోన్మాద శక్తి ఎంఐఎం అన్నారు. అభివృద్ధిని కాంక్షించే జాతీయ శక్తి బీజేపీ అన్నారు. కార్పొరేటర్లు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించుకోవాలన్నారు రామచంద్రారావు. 2 పార్టీలు కాదు, 2 శక్తులు ఉన్నాయి. డెవలప్మెంట్ అగేన్స్ట్ శక్తి ఒకటి, ఫార్ డెవలప్మెంట్ శక్తి ఒకటి, జాతీయ వ్యతిరేక శక్తి ఒకటి, జాతీయ భక్తితో ఉన్నటువంటి ఒక శక్తి ఒకటి. ఈ నేషనలిస్ట్ అండ్ యాంటీ నేషనలిస్ట్ ఫోర్సెస్ మధ్యన ఉన్నటువంటి పోరాటం ఇది రాజకీయమైన పోరాటం కానే కాదు. ఒకటి నెగటివ్ శక్తి, ఒకటి పాజిటివ్ శక్తి మధ్యన పోరాటం అని చెప్పేసి ఈ యొక్క హైదరాబాద్ ఉన్న కార్పొరేటర్ తెలుసుకోవాలి. హైదరాబాద్ రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు బండి సంజయ్. గవర్నర్ కు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంతో పాటు కేంద్రానికి సంబంధించిన విషయాలను గవర్నర్ జిష్ణుదేవ్, కేంద్ర మంత్రి సంజయ్ చర్చించినట్టు సమాచారం.